ద బుక్ ఆఫ్ ఫేట్ సెకండ్ క్యాంటోలో ఉన్నాము. ద వే ఆఫ్ ఫేట్, విధి విధానము. ఇందులో మహారాణి అడిగిన ప్రశ్నలకి నారద మహర్షి సమాధానాలు ఇస్తున్నాడు. ఈ సమాధానాలు ఇవ్వటంలో మనకి అసలు అవతారమూర్తి కార్యమేంటి, జగద్రక్షకుడు, జగత్తును ప్రపంచాన్ని రక్షించాలనుకునేవాడు ఎటువంటి బాధలను, ప్రపంచ బాధను అనుభవిస్తాడు, వాటిని తాను అనుభవిస్తూ బయటికి ఎటువంటి కాంతిని, శాంతిని ఏ రకంగా ఇస్తాడు అన్నది చెప్పుకునే ఘట్టంలో ఉన్నాము. ఇక్కడ ముఖ్యంగా మనము గుర్తుంచుకోవాల్సింది, మదర్ శ్రీ అరవిందులు మామూలు గురువులు కాదు, సాధారణ గురువులు కాదు. ఇప్పుడు ఎంతమందినో చూస్తున్నాము, గురువులు ఉన్నారు, బాబాలు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు, అవధూతలు. ఇవేవి కాదు, వాళ్ళు ద్విశక్తి అవతారాలు, ఒకేసారి అవతార మూర్తులు. శివశక్తి అన్నట్టుగా చెప్పుకోవచ్చు మనం. ఒకరు శివుడైతే ఒకరు శక్తి స్వరూపం అన్నట్టుగా. అటువంటి అవతారమూర్తులు పడే ఈ బాధని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ప్రపంచాన్ని విమోచన చెందించడానికి, విముక్తి చెందించడానికి, దుఃఖం నుంచి, బాధ నుంచి వాళ్ళు ఏ రకంగా దీన్నంతా మోస్తారు అని. ఎలా అంటే దుఃఖించే ప్రపంచాన్ని తన హృదయం మీద మోస్తాడు అటువంటి అవతారమూర్తి. ప్రపంచంతో అతడు పొందిన విస్తార తాదాత్మ్యత, అందరికీ ఆశ్రయించి ఈ ఐడెంటిటీ, అందరితో అన్నింటితో పొందే ఈ ఐడెంటిటీ అనేది, ఆ ఏకత అన్నది, అందరికీ ఆశ్రయం ఇచ్చే ప్రేమ, వీటన్నింటి వలన విశ్వంలో ఉన్న బాధ మొత్తము అతన్ని చేరుతుంది. ఇప్పుడు చూడండి, సాధారణంగా మనము మన పిల్లలకి ఏదైనా అయినప్పుడు, ఎస్పెషల్లీ పేరెంట్స్లో మదర్ వాళ్ళ పిల్లలకి ఏదన్నా పెయిన్ వచ్చినప్పుడు మదర్ ఫీల్ అవుతుంది డెఫినెట్గా. ఆ పెయిన్ కొంతలో కొంత ఫీల్ అవుతుంది ఆ లవ్ను బట్టి. ఇంకా ఇంకా ఎక్కువ ఉండే కొద్దీ పిల్లలు ఎంత పెయిన్ ఫీల్ అయితే అంతకన్నా ఎక్కువగా కూడా మదర్ ఫీల్ అవుతుంది. అంటే వాళ్ళకి జ్వరం వచ్చి ఏదన్నా ఇదైనా, లేదా వేరే కష్టాలు వచ్చినా, ఏ రకంగా అయినా కూడా పేరెంట్స్ ఫీల్ అవుతారు. అయితే మనము హ్యూమన్ మదర్ కాబట్టి మన పిల్లల గురించి ఈ రకంగా బాధ ఫీల్ అవుతాం. అదే మళ్ళీ డివైన్ మదరు, విశ్వమాత, మొత్తం విశ్వానికంతా ఆశ్రయం ఇచ్చి, తన ప్రేమతో ఆశ్రయం ఇచ్చి విశ్వమాత ఇంకా ఎటువంటి బాధ, మన బాధలన్నింటినీ ఏ రకంగా మోస్తుంది, మన బాధల వల్ల ఆమె ఎలా పెయిన్ ఫీల్ అవుతుంది అన్నది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. అదే సావిత్రిలో మనకి బుక్ 2లో చెప్తారు, విశ్వం కన్నా విశాలమైనది సావిత్రి ప్రేమ అని. ఆమె హృదయము మొత్తం విశ్వానికంతా కూడా, ఈ ప్రపంచానికంతా కూడా ఆశ్రయం ఇస్తుంది అని చెప్పి శ్రీ అరవిందో ఒక చోట అంటారు. సెకండ్ క్యాంటో, ఫస్ట్ బుక్ సెకండ్ క్యాంటో, ద ఇష్యూలో, లవ్ ఇన్ హర్ వాజ్ వైడర్ దాన్ ద యూనివర్స్, ద హోల్ వరల్డ్ కుడ్ టేక్ రెఫ్యూజీ ఇన్ హర్ సింగిల్ హార్ట్ అని చెప్పి అంటారు. సో ఈ రకమైన ప్రేమ మనకు వాళ్ళది, మన అవతారమూర్తుల ప్రేమ అటువంటి ప్రేమ. కాబట్టి మన బాధనంతా తీసుకొని వాళ్ళు ఆ బాధను అనుభవిస్తారు. ఇంకా అలా చెప్తూ లాస్ట్ సెషన్లో మనం ఇంకోటి కూడా తెలుసుకున్నాం, మనకు కనిపించే శత్రుత్వం అంటూ లేదు. శత్రుత్వం అన్నది ఈ మనలోనే ఉంది, అసలు మన చుట్టూ ఉంది, మనలోనే ఉంది. A dark concealed hostility is lodged in the human depths, in the hidden heart of time that claims the right to change and mar God's work. భగవంతుని కార్యాన్ని నాశనం చేయటానికి, దాన్ని వికృతం చేయటానికి మనలోనే ఒక ప్రతికూల శక్తి అన్నది ఉంది. దెర్ ఇస్ నో విజిబుల్ ఫోర్స్ బట్ ద అన్సీన్ ఈజ్ రౌండ్ అస్, ఫోర్సెస్ ఇంటాంజిబుల్ బెసేజ్. మనకు కనిపించే శత్రువు అంటూ లేడు, మనకు కనిపించని శత్రుత్వము మన చుట్టూ ఉంది. అంటే అది కూడా చెప్పుకున్నాం, ఎలా మనకు కనిపించని శత్రుత్వం మన చుట్టూ ఉంది అంటే రకరకాల ఆలోచనలు, రకరకాల ఈ నెగిటివిటీస్, ఇవన్నీ కూడా విశ్వంలో ఇదిగా ఆసురిక ఫోర్సెస్ అన్నీ కూడా వ్యాపించి ఉన్నాయి. ఎప్పుడైతే మనం డివైన్ గ్రేస్ నుంచి పక్కకు తప్పుకొని ఓపెన్ అవుతామో దానిలోకి వెంటనే అవి మనలోకి వస్తాయి. కాబట్టి భగవంతుని శాంతిని భూమి మీదకు తీసుకొని రావాలనుకునే జగద్రక్షకుడు మదర్ అండ్ శ్రీ అరబిందో లాంటి వాళ్ళు దీన్ని అంతటినీ జయించాలి. అండ్ ఆ రహస్య శత్రువు ఎక్కడున్నాడు మరి? మన హృదయంలోనే నివసిస్తూ ఉన్నాడు. మనిషి ఈ శత్రువును అధిగమించాలి, లేకపోతే అతడు తన ఉన్నత భవితవ్యాన్ని, మనకున్నది చాలా అత్యున్నతమైన భవితవ్యం ఏంటి అంటే అదే మన లక్ష్యం కావాలి, మన భవిష్యత్తే మన లక్ష్యం కావాలి. అది ఏంటి మన భవిష్యత్తు అంటే, ఇందాక సర్ప్రసాదరావు గారు చెప్పినట్టుగా సైకిక్ ఓపెనింగ్ ఫస్ట్ స్టెప్, సైకిక్ ఓపెనింగ్. ఆ తర్వాత మనము సూప్రామెంటలో ఇదంతా దాన్నంతా నిదానంగా ఆలోచించవచ్చు. కానీ ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకోవాల్సిందే, మన సైకిక్ బీయింగ్ని మనము టచ్ అవుతున్నామా,
మన సైకిక్ బీయింగ్ ఓపెనింగ్ అన్నది మనలో కొంతలో కొంతన్నా కూడా మనం ఫీల్ అవుతున్నాము అని. అది చేసుకున్నప్పుడు మన ఉన్నత భవితవ్యం ఏంటి? భగవంతుని కలగటం. దాన్ని అని మన ఇప్పుడు ఇంటెగ్రల్ యోగా, మన ఇంటెగ్రల్ పూర్ణయోగంలో పూర్ణయోగ సాధకులుగా కేవలం భగవంతుని సాక్షాత్కరించుకోవడం కాదు, ఆ పొందిన సాక్షాత్కారాన్ని కిందికి తీసుకురావటం అనేది. దీన్ని మనము వీటన్నిటిని అధిగమించకపోతే దీన్ని మనము సాధించలేము. ఇది తప్పించుకోలేని అంతర్యుద్ధం, మనం లోపల జరుగుతున్న అంతర్యుద్ధం అంటున్నారు. ఇంకా ఇప్పుడు ప్రపంచ విమోచకుని కార్యం అన్నది ఎలా ఉంటుంది? ప్రపంచాన్ని బాధ నుంచి ఈ రకంగా విడిపించాలి అనుకుని జగద్రక్షకుడి కార్యం అన్నది ఎలా ఉంటుంది అన్నది ఇప్పటి నుంచి చూద్దామండి. పేజ్ నెంబర్ 448లో ఉన్నాము. పేజ్ నెంబర్ 448. దిస్ ఈస్ ద ఇన్నర్ వార్ విదౌట్ ఎస్కేప్. ఇది మనము తప్పించుకోలేని అంతర్యుద్ధం. వరల్డ్ రెడీమర్స్ హెవీ టాస్క్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. హార్డ్ ఈస్ ద వరల్డ్ రెడీమర్స్ హెవీ టాస్క్. The world itself becomes his adversary. Those he would save are his antagonists. This world is in love with its own ignorance. మనలాగే ద వరల్డ్ ఈజ్ ఇన్ లవ్ విత్ ఇట్స్ ఓన్ ఇగ్నరెన్స్. ప్రపంచం ఇప్పుడు మన అజ్ఞానంతో మనం ప్రేమలో పడి ఉంటాం. మన అజ్ఞానాన్ని మనం వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడం సాధారణంగా. ద వరల్డ్ ఈజ్ ఇన్ లవ్ విత్ ఇట్స్ ఓన్ ఇగ్నరెన్స్. ఇట్స్ డార్క్నెస్ టర్న్స్ అవే ఫ్రమ్ ద సేవియర్ లైట్. It gives the cross in payment for the crown. His work is a trickle of splendor in a long night. He sees the long march of time, the little one. A few are saved, the rest strive on and fail. A sun has passed on earth, night's shadow falls. ప్రపంచ విమోచకుని కార్యభారము అత్యంత కఠినమైనది, చాలా కష్టమైనది. ప్రపంచమే అతనికి ప్రతిస్పర్ధి, అతనికి శత్రువు ప్రపంచమే. ఎందుకంటే ప్రపంచము అజ్ఞానాన్ని ప్రేమిస్తుంది. అజ్ఞానాన్ని ప్రేమించినప్పుడు ఈయన కాంతి నుంచి, జగద్రక్షకుడి కాంతి నుంచి పక్కకు మళ్ళుతుంది. ఎవరినైతే రక్షించాలనుకుంటాడో వాళ్లే ఆయనకి శత్రువులు అవుతారు. ఈ ప్రపంచం అంతా అజ్ఞానాన్ని ప్రేమిస్తుంది. అజ్ఞాన అంధకారము రక్షకుడి కాంతి నుంచి ప్రపంచాన్ని, మనల్ని దూరం మళ్లిస్తుంది. అతడిని కిరీటంతో సత్కరించడానికి బదులుగా ప్రపంచం సిలువతో అతని శ్రమకు మూల్యం చెల్లిస్తుంది. ఎప్పుడైతే అజ్ఞానంలో పడతామో అప్పుడు వీళ్ళని గుర్తించడం ఉండదు. అవతారమూర్తులను గుర్తించడము అన్నది, వాళ్ళు ఏ కార్యం చేస్తున్నారు, వాళ్ళ కార్యానికి మనం ఎంత మటుకు కోఆపరేట్ చేయాలి, మనం ఎంత మటుకు ముందుకు తీసుకోకపోవడానికి వాళ్ళకి సరెండర్ కావాలి, ఇవన్నీ ఆలోచనలు ఉండవు అజ్ఞానం వచ్చినప్పుడు. అప్పుడు ఏమవుతుంది, వాళ్లకు వీళ్ళే ప్రపంచమే శత్రువు అవుతుంది. కిరీటంతో ఆయన పడే ఆ బాధను, దీనికి చూపించే ప్రేమకు కిరీటంతో సత్కరించటానికి బదులుగా సిలువతో అతని శ్రమకు మూల్యం చెల్లిస్తుంది. అతని శ్రమ దీర్ఘ నిశీతిలో ఒక కాంతిధార మాత్రమే. ఈ రకంగా లాంగ్ నైట్లో ఆయనది ఒక చిన్న కాంతిధారలాగా ఉంటుంది. కాలపు దీర్ఘగమనాన్ని చూసే అతనికి కొంత మాత్రమే సాధించినట్టుగా తెలుస్తుంది. దీంతో కొంతమంది మాత్రమే ఇలా చేస్తూ దీని గురించి ఆలోచిస్తూ వాళ్ళ కార్యంలో పాల్పంచుకోవాలనుకునే వాళ్ళు ఉన్నప్పుడు కొంత మాత్రమే ఆయన సాధించినట్టు. ఎందుకంటే ప్రపంచం మొత్తము ఇది కావడం లేదు, ప్రపంచం మొత్తము అజ్ఞానం నుంచి బయటపడడం లేదు. కాబట్టి ఆయన కొంత సాధించినట్టుగానే తెలుస్తుంది. రక్షించబడిన వాళ్ళు కొద్దిమంది రక్షించబడతారు. మిగిలిన వాళ్ళంతా సంఘర్షిస్తూ జీవితంలో ఇంకా వీటన్నింటితో, వ్యతిరేకతలతో, అన్నింటితో అట్లాగే కంటిన్యూ అవుతూ విఫలమవుతూ ఉంటారు. ప్రపంచ విమోచకుడు ఒక సూర్యునిలా అవతరించి విరమించుకుంటాడు. ఈ రకంగా ప్రపంచ విమోచకుడు ఒక సూర్యునిలాగా అవతరిస్తాడు. తను చేయాల్సిన కార్యానికి ఏదో కొద్ది మందినన్నా ఇది చేసి ఆ తర్వాత మళ్ళీ విరమించుకుంటాడు. తిరిగి భూమి మీద నిశీది నీడ ఆవరించుకుంటుంది. తిరిగి భూమి మీద ఆయన ఎప్పుడైతే విరమించుకుంటాడో అప్పుడు నిశీది నీడ ఆవరించుకుంటుంది. ఎస్, దెర్ ఆర్ హ్యాపీ వేస్ నియర్ టు గాడ్స్ సన్. కానీ ఈ భగవంతుని కుమారుని చేరడానికి హ్యాపీ వేస్ కూడా ఉన్నాయి. బట్ ఫ్యూ ఆర్ దే హూ ట్రెడ్ ద సన్లిట్ పాత్. ఓన్లీ ద ప్యూర్ ఇన్ సోల్ కెన్ వాక్ ఇన్ లైట్. An exit is shown, a road of hard escape from the sorrow and the darkness and the chain. But how shall a few escaped release the world? The human mass lingers beneath the yoke. Escape, however high, redeems not life. Life that is left behind on a fallen earth. Escape cannot uplift the abandoned race or bring to it victory and the reign of God. There are happy ways near to God's Son.
బట్ ఫ్యూ ఆర్ దే మనం ఉన్నామా మరి అందులో, హూ ట్రెడ్ ద సన్లిట్ పాత్, ఓన్లీ ద ప్యూర్ ఇన్ సోల్ కెన్ వాక్ ఇన్ లైట్. భగవంతుని ప్రకాశాన్ని చేరటానికి, భగవంతుని పుత్రుని ఈ కాంతిని అందుకోవటానికి ఆనందంగా సాగే మార్గాలు ఉన్నాయి. కానీ అంతరాత్మలో స్వచ్ఛంగా ఉన్న కొద్దిమంది మాత్రమే సూర్యకాంతిలో పయనిస్తారు. అంతరాత్మలో ప్యూర్గా స్వచ్ఛంగా ఉన్న వాళ్ళు మాత్రమే దీంట్లో పయనిస్తారు. మరి మనము స్వచ్ఛంగా ఉన్నామా అంటే లేం. మరి మనము పయనించటం లేదా ఆ మార్గంలో అన్నదానికి కూడా మదరు ఒక సాధకుడు అడిగిన ప్రశ్నకు సమాధానము చెప్తారు. అంటే ఇప్పుడు ప్యూర్గా ఉండటము సోల్లో అన్నది చాలా కష్టమైన పని. అది అందరికీ వీలు కాదు. ఇట్లాగే మనకు వచ్చిన అనుమానంలాగే మరి ఎలా మేము సూర్యకాంతిలో ఆ సన్లిట్ పాత్లో మనం పయనించాలంటే ఎలాగో అని మదర్ని శ్రీ అరవిందోను అడిగారు. శ్రీ అరవిందో తర్వాత మదర్ కూడా చెప్పారు. శ్రీ అరవిందో చెప్పిన సమాధానం ఏమంటే, లేదు, దీనికి మదర్ గ్రేస్ అన్నది, ఈ ప్యూర్ సోల్ అని కాకపోయినా మదర్ గ్రేస్ అన్నది, మదర్కి సరెండరింగ్ అన్నది పూర్తిగా ఉండి మదర్ గ్రేస్ అన్నది మీ మీద ఇది అయినప్పుడు, ఆ గ్రేస్ అన్నది ఫ్లో అయినప్పుడు ఆటోమేటిక్గా మీరు స్వచ్ఛంగా, సోల్ అన్నది స్వచ్ఛంగా అది సన్లిట్ పాత్లో పయనించగలుగుతారు అని చెప్పి శ్రీ అరవిందో చెప్పారు. మదర్ కూడా అమ్మ అంటే మరి ఈ కొద్దిమందే ఇది సన్లిట్ పాత్రలు ఇది పయనిస్తారు అంటున్నారు కదా, మరి ఎవరు ఆ కొద్దిమంది అని అంటే, కొద్దిమంది అనుకోవాల్సిన పని లేదు, అందరూ మదర్ గ్రేస్కి ఇది అవుతారు ఒక టైం వచ్చినప్పుడు అని చెప్పి మదర్ కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రకంగా అంతరాత్మలో స్వచ్ఛంగా ఉన్న కొద్దిమంది మాత్రమే ఆ సూర్యకాంతిలో పయనిస్తారు అని చెప్తున్నారు. దుఃఖం నుంచి, అంధకారం నుంచి, బంధం నుంచి తప్పించుకునే ఒక మార్గము బహిర్గమనము ప్రపంచ విమోచకుని ద్వారా చూపబడింది. ఈ రకంగా దుఃఖం నుంచి, ఆ బాధ నుంచి బయటపడే మార్గం అన్నది ఒకసారి ప్రపంచ విమోచకుని ద్వారా మాత్రమే మనకి చూపబడింది. కొద్దిమంది మాత్రమే తప్పించుకున్నప్పుడు, సరే ఇప్పుడు మనం చెప్పుకున్నాము కొద్దిమంది మాత్రమే తప్పించుకున్నప్పుడు, కొద్దిమంది మీద మాత్రమే మదర్ గ్రేస్ ఉండి, కొద్దిమంది మాత్రమే ప్యూర్ సోల్తో సన్లిట్ పాత్లో నడవగలిగినప్పుడు మిగిలిన ప్రపంచం మొత్తం ఎలా విముక్తి చెందుతుంది? ప్రపంచం మొత్తం విముక్తి చెందాలి కదా. ఇప్పుడు జగద్రక్షకుడి కార్యం కానీ, ప్రపంచ విమోచకుని కార్యం కానీ ఏంటి? ప్రపంచం మొత్తాన్ని విముక్తి చెందించడం. కొద్దిమంది మాత్రమే సన్లిట్ పాత్లో పయనించినప్పుడు ఎలా విముక్తి చెందుతుంది అన్నదానికి మనకి ఇక్కడ కింద దానికి సమాధానం కూడా వస్తుంది. మిగిలిన మానవ జాతి దాసత్వం కింద అప్పుడు నిస్సారంగా జీవిస్తుంది. ఎంత ఉన్నతమైనదైనా పలాయనం అన్నది జీవితానికి ముక్తినివ్వదు. పలాయనం అన్నదంటే ఈ జీవితాన్ని దీన్ని తప్పించుకొని మనకు మనం మాత్రమే సెల్ఫ్ రియలైజేషన్ కానీ, మనకి మనం మాత్రమే ముక్తి అన్నది ఈ తెచ్చుకున్నప్పుడు, భగవంతుని సాక్షాత్కారము మనకు వచ్చింది, మనం ముక్తి చెందినాము, ఇంకా చాలు అనుకున్నప్పుడు అది అటువంటిది ఆ జీవితానికి పూర్తిగా ముక్తినివ్వదు. పతనం చెందిన భూమి మీద జీవితం అలాగే ఉండిపోతుంది. వాళ్ళకి మాత్రమే పర్సనల్గా అవుతుంది. కానీ ఇప్పుడు చాలా మందిని చూసాం మనం, సెల్ఫ్ రియలైజ్ అయిన వాళ్ళు, గొప్ప గొప్ప బాబాలు వీళ్ళంతా చాలా మంది ఉండొచ్చు. వాళ్ళకి మాత్రమే వాళ్ళు చేసుకున్నంత మాత్రాన ప్రపంచం మొత్తం విముక్తి చెందదు. భూమి మీద జీవితం అన్నది అలాగే ఉండిపోతుంది. తప్పించుకోవడం అన్నది త్యజించబడిన మానవ జాతిని ఉద్ధరించలేదు. ఎలా తప్పించుకోవడం, ఎస్కేప్ అన్నది ఈ మానవ జాతిని పూర్తిగా ఉద్ధరించలేదు. విజయం సాధించి పరమాత్మ పాలనను భూమి మీదకు అటువంటిది తీసుకొని రాలేదు. ఇంకా అందుకే మనకి ఇటువంటి వాళ్ళు కొంతమంది మాత్రమే సన్లిట్ పాత్లో నడుస్తూ మిగిలిన వాళ్ళు మరి లేనప్పుడు ఎలా అని శ్రీ అరవిందోను అడగను కూడా అడిగారు ప్రశ్న. ఇప్పుడు మీరు మదర్ గ్రేస్ అంటున్నారు. మదర్ గ్రేస్ అన్నది ఇప్పుడు మదర్ చెప్తున్నారు, నా ప్రేమ అందరి మీద ఉంటుంది, చివరకు పిశాచాల మీద, నెగిటివ్ ఫోర్సెస్ మీద కూడా నా ప్రేమ అన్నది, నా గ్రేస్ అన్నది ఉంటుంది. అంటే వాళ్ళకి ఏమంటే వాళ్ళు ఓపెన్ గారు, వాళ్ళు తెలుసుకోరు కాబట్టి అది వాళ్ళకి అర్థం కాదు. ఆ ఓపెన్ అయిన వాళ్లకు, తెలుసుకున్న వాళ్లకు అర్థమవుతుంది. అయితే శ్రీ అరవిందోని అడిగారు, మరి కొంతమంది ఈ సన్లిట్ పాత్లో ఉన్నప్పుడు మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి అని. అంటే అప్పుడు శ్రీ అరవిందో అన్నారు, వాళ్ళ కోసమే నేను సుప్రామెంటల్ ఫోర్స్ తీసుకురావాలనుకుంటున్నాను. అంటే మనకు మాత్రమే కాకుండా వాళ్ళ కోసం కూడా, ఈ నెగిటివ్ ఫోర్సెస్కి కూడా, ఈ ఆస్తురిక ఫోర్సెస్ కూడా, వాళ్ళలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ అన్నది రావాలి అని చెప్పి ఆ సుప్రామెంటల్ ఫోర్స్ అన్నది తీసుకొస్తున్నాను అని శ్రీ అరవిందులు సమాధానం చెప్పడం జరిగింది. A greater power must come, a larger light.
కాబట్టి ఈ రకంగా మరి వీళ్ళని కూడా నెగెటివ్ ఫోర్సెస్ని కూడా పాజిటివ్ చేయాలి, మొత్తం ప్రపంచాన్నంతా ఇది చేయాలి అంటే గ్రేటర్ ఫోర్స్, పాజిటివ్ లైట్, దే సుప్రామెంటల్ లైట్, అది కిందకి దిగి రావాలి. A greater power must come. A greater power, గొప్ప శక్తి. A larger light. Although light grows on earth and night recedes, yet till the evil is slain in its own home, and light invades the world's inconscient base, and perished has the adversary force, he still must labor on, his work half done. ఇంకా గొప్పదైన ఒక శక్తి, విస్తారమైన ఒక కాంతి పైనుంచి క్రిందకు దిగి రావాలి. అది సుప్రామెంటల్ లైట్, సుప్రామెంటల్ ఫోర్స్. ప్రపంచ విమోచకుని కార్యంతో భూమి మీద కాంతి వృద్ధి చెందవచ్చు, కొంచెం కాంతి వృద్ధి చెందవచ్చు, చీకటి తగ్గవచ్చు, కానీ చెడు మొత్తం పూర్తిగా హతం కావాలి అంటే అది దిగి రావాలి. చెడు పూర్తిగా హతమయ్యే వరకు, ప్రపంచంలోని అచేతన ఆధారాన్ని కాంతి జయించే వరకు, ప్రపంచం అసలు సృష్టి అన్నది ఎలా జరిగింది ఇన్కాన్షియన్స్ నుంచి అని మనం చెప్పుకున్నాం. ఈ అచేతన ఆధారాన్ని కాంతి అన్నది, ఆ సూపర్ కాన్షియంట్ లైట్, సుప్రామెంటల్ లైట్ అన్నది పూర్తిగా జయించే వరకు, ప్రతికూల శక్తి నశించే వరకు ప్రపంచ విమోచకుడు తన కృషిని కొనసాగించవలసిందే. అంతవరకు ప్రపంచ విమోచకుని మాతారవిందుల కార్యము, ఆ కృషి కొనసాగుతూనే ఉంటుంది. లేకపోతే అర్ధ కార్యం మాత్రమే పూర్తవుతుంది, లేకపోతే ఓన్లీ half work will be done. One yet may come armored, invincible. వస్తారు ఒకరు. One yet may come armored, invincible. His will immobile meets the mobile hour. The world's blows cannot bend that victor head. Calm and sure are his steps in the growing night. The goal recedes, he hurries not his face. He turns not to high voices in the night. He asks no aid from the inferior gods. His eyes are fixed on his immutable aim. అజేయుడైన ఒకరు ఆయుధాలతో వస్తాడు. ఒక వ్యక్తి అజేయుడై ఆయుధాలతో వస్తాడు. ఇక్కడ ఒకసారి మనం మదర్కి, మన డివోటీ, సీనియర్ డివోటీ మోనా సర్కార్ గురించి మనకు తెలిసిందే. ద సుప్రీం అన్న దాంట్లో ఆయన మదర్తో చేసిన కాన్వర్జేషన్స్ అన్నీ ఉన్నాయి. దాన్ని కేవీ రావు గారు పరాత్పరం అని కూడా ట్రాన్స్లేట్ చేశారు. వాళ్ళిద్దరికీ జరిగిన కాన్వర్జేషన్ చూస్తే మనకి ఈ ఒకరు ఎవరు, అజేయుడైన ఒకరు, వన్ ఇన్విన్సిబుల్, వన్ ఎట్ మే కమ్ ఆర్మర్డ్ ఇన్విన్సిబుల్ అన్నది ఎవరు అన్నది అర్థమవుతుంది. ఒకసారి ఆ కాన్వర్జేషన్ చూద్దాము. మదర్ ప్రేయర్స్లో ఒక ప్రేయర్ ఉంది. సుప్రీం లార్డ్, వీ ఇంప్లోర్ ది మేనిఫెస్ట్ దై సెల్ఫ్ అనే మదర్ ప్రేయర్ ఉంది. అయితే ఈ ప్రేయర్ని చెప్పి మొనాద అంటున్నారు, బట్ మదర్, యు ఆర్ ఆల్రెడీ మేనిఫెస్టెడ్. వాట్ డస్ మేనిఫెస్ట్ దై సెల్ఫ్ మీన్? మదర్, ఆల్రెడీ నువ్వు మేనిఫెస్ట్ అయ్యే ఉన్నావు, ఇంకా ఒకరు వస్తారు అన్నది ఆల్రెడీ నువ్వు వచ్చావు కదా. శ్రీ అరవిందులు వచ్చారు, నువ్వు వచ్చావు, మరి ఇంకా ఒకరు ఎవరు, ఇంకా ఒకరు వస్తారు అన్నదానికి అర్థం ఏంటి అని. అప్పుడు మదర్ అన్నారు, ఫ్రమ్ సర్టన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ ట్రూ. ఒక రకంగా చూస్తే ఇది నిజమే, బట్ దిస్ ఈజ్ నాట్ ద కంప్లీట్ మేనిఫెస్టేషన్. ఇప్పుడు ఏదైతే మనము మదరు శ్రీ అరవిందుల జీవిత కాలంలో వాళ్ళు భౌతిక శరీరంతో ఉన్నారో, దట్ ఈస్ నాట్ కంప్లీట్ మేనిఫెస్టేషన్ అంటున్నారు, ఇంకా పూర్తి కాలేదు. అప్పుడు మొనాద అడిగారు, వాట్ డస్ ఇట్ మీన్? బట్ యు ఆర్ ద సుప్రీం, నువ్వే కదా పరాత్పరం, నువ్వే కదా, వాట్ డిఫరెన్స్ ఇస్ దేర్ స్టిల్? అప్పుడు నువ్వు కాకపోవడం ఏంటి? నువ్వు పూర్తిగా మేనిఫెస్టేషన్ కాకపోవడం అంటే ఏంటి దానికి డిఫరెన్స్? పూర్తిగా కావటానికి, ఇప్పుడు కాకపోవటానికి. యూ హ్యావ్ ఆల్రెడీ మేనిఫెస్టెడ్, వాట్ ఎల్స్ షుడ్ మేనిఫెస్ట్ అగైన్? మళ్ళీ ఏంటి ఇంకా మేనిఫెస్ట్ కావాలి, ఏది ప్రకటితంగా అవ్యక్తం కావాలి అన్నప్పుడు మదర్ అన్నారు, ఇట్ ఈస్ నాట్ ఎట్ హియర్. మదర్ బాడీని చూపిస్తూ చెప్పారు, ఇండికేటింగ్ హర్ బాడీ, ఇది కాదు, అది ఇంకా ఇక్కడ లేదు, ఈ బాడీలో లేదు. హిస్ కంప్లీట్ మేనిఫెస్టేషన్, ఆ కంప్లీట్ మేనిఫెస్టేషన్ ఈ శరీరంలో లేదు. ఇట్ ఈస్ నాట్ దట్ హీ వాంట్స్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఫ్యాషన్డ్ ఇన్ హిస్ మోడ్. ఇది ఇంకా ఆయన పరాత్పరుని దీనికి, ఆ రూపానికి ఇంకా రాలేదు. ఇట్స్ పార్షియల్లీ డన్, ఇట్ ఈస్ పార్షియల్లీ జరిగింది అండ్ ఇట్ కంటిన్యూస్, బట్ ఇట్ ఈస్ నాట్ ఓవర్. ఇది శుభం కార్యం మాత్రమే ఈ నా శరీరంలో ఉన్నది, కానీ ఇది కంటిన్యూ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎట్ ల్యూమినస్, ఇది ఇంకా ల్యూమినస్ కాదు, అంత కాంతివంతమైనది కాదు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ప్లాస్టిక్,
మనకు తెలుసు సూప్రామెంటల్ బాడీ అంటే ఎలా ఉంటుంది అన్నది. ప్లాస్టిక్. ఇట్ ఈస్ నాట్ దట్ రేడియంట్ బాడీ దట్ షైన్స్. ఆ సూప్రామెంటల్ బాడీ ఏ రకమైన షైనింగ్ అయితే ఇస్తుందో అటువంటి బాడీ కాదు, అటువంటి బాడీ ఇంకా రాలేదు. నాట్ ల్యూమినస్ లైక్ లార్డ్, భగవంతుని లాంటి శరీరము ఇది కాదు అన్నారు. అయితే అప్పుడు శ్రీ అరవిందులను అడిగినప్పుడు కూడా శ్రీ అరవిందులు అదే అన్నారు, ఇన్ దిస్ బాడీ ఇట్ మే నాట్ బి పాసిబుల్, ఈ బాడీలో ఇది పాసిబుల్ కాదు. అంటే ఇంకా ఎక్కడ అవుతుంది అనేది కూడా మనకి వన్ ఎట్ మే కమ్ ఆర్మర్డ్ ఇన్విన్సిబుల్, ఒకరు వస్తారు అంటే ఎవరది, అది కూడా శ్రీ అరవిందులు మనకి చెప్పారు. మొట్టమొదటి సూప్రామెంటల్ బాడీలో నేను వస్తాను అని చెప్పి. ఆ రకంగా ఇప్పుడు మళ్ళీ అజేయుడై ఆయుధాలతో వచ్చేది ఎవరు అని అంటే మళ్ళీ శ్రీ అరవిందులే సూప్రామెంటల్ బాడీలో వస్తారు. మళ్ళీ ఫస్ట్ సూప్రామెంటల్ మ్యాన్, ఫస్ట్ సూపర్ మ్యాన్గా శ్రీ అరవిందులు వస్తారు. ఇది మనకు శ్రీ అరవిందులు చెప్తున్నది. అజేయుడైన ఒకరు ఆయుధాలతో వస్తాడు, అతని నిశ్చల సంకల్పం చెలించే కాలాన్ని కలుస్తుంది, చెలిస్తూ ఉన్న కాలాన్ని కలుస్తుంది నిశ్చలమైన అతని సంకల్పం. ప్రపంచ ఘాతాలకు శిరసు వంచడు, ప్రపంచంలో ఏం జరిగినా కూడా వాటికి శిరసు వంచడు. వృద్ధి చెందే నిశీతిలో అతను వేసే అడుగులు నిశ్శబ్దంగా నిశ్చితంగా ఉంటాయి. ఆ నిశీది చీకట్లో అతని ఎంత చీకటి ఎంత ఎక్కువగా ఉన్నా కూడా ఆయన వేసే అడుగులు మాత్రము నిశ్చలంగా ఉంటాయి, నిశ్శబ్దంగా ఉంటాయి. గమ్యం దూరం అవుతున్నా తొందరపడడు, ఎంత ప్రతికూల శక్తులున్నా, ఎంత ఆశ్రిక్ ఫోర్సెస్ ఇది చేస్తూ గమ్యం దూరం అవుతున్నా కూడా తొందరపడడు. చీకటి శక్తుల కేకల వైపు మరలడు, చీకటి శక్తులు కేకలేస్తున్నా వాటి వైపు మళ్ళడు. క్రింది దేవతల సహాయాన్ని కోరడు, క్రింది దేవతల సహాయాన్ని అసలుకే కోరడు. ఇప్పుడు మనం ఏవో కోరికల కోసం చిన్న చిన్న దేవతలందరినీ కోరుకుంటే దేవతల కోరికలు తీర్చవచ్చు, కానీ అది కాదు మన ఫైనల్ గోల్ అన్నది. మన జీవితంలో మన పర్సనల్ కోరికలు ఇవి చిన్న చిన్నవి తీరడం కాదు, అవి అఫ్కోర్స్ మదర్ కూడా తీరుస్తారు, మదర్కి మనం చెప్పుకున్నప్పుడు మదర్ కూడా తీరుస్తూనే ఉంటారు, కానీ మన లక్ష్యం అయితే అది కాదు. రకంగా కింది దేవతల సహాయాన్ని తను కోరడు. అచంచలమైన తన గమ్యం మీదే అతని నేత్రాలు స్థిరపడి ఉంటాయి, తన గమ్యం మీదే మొత్తం ప్రపంచాన్ని బాధ నుంచి విముక్తి చెందించాలి అన్న ఆ గమ్యం మీదనే అతని నేత్రాలు స్థిరపడి ఉంటాయి. Man turns aside or chooses easier paths. He keeps to the one high and difficult road. That soul can climb to the earth eternal peaks. The ineffable plains already have felt his tread. He has made heaven and earth his instruments. But the limits fall from him of earth and heaven. Their law he transcends, but uses as his means. సామాన్య మానవుడు సులభ మార్గాలను ఎన్నుకొని వాటి వైపు మళ్ళుతాడు. అలాంటి సామాన్య మానవులు ఏమంటే చిన్న చిన్న దేవతల్ని చిన్న చిన్న గురువుల్ని పట్టుకుంటే చిన్న చిన్న కోరికలు తీరుతాయి, కొంచెం కొంచెం చిన్న చిన్న గురువులతో అప్పటికప్పుడు కొంచెం శాంతి, కొంచెం అప్పటికప్పుడు కొంచెం నిశ్శబ్దంగా ఉండటము, ఏదో హ్యాపీనెస్ ఉండటము. ఇవన్నీ ఇప్పుడు చాలా మంది గురువులను ఆ కోర్సులను రకరకాల కోర్సులను చూస్తూనే ఉన్నాం. దానికోసం సాధారణ మానవుడు అనేవాడు అలాంటి సులభమైన మార్గాలను ఎన్నుకొని వాటి వైపు మళ్ళుతాడు. కానీ అతడు కఠినమైన శాశ్వత శిఖరాలను చేరే ఉన్నత మార్గాన్ని నిలుపుకుంటాడు. అలాంటి వ్యక్తి మాత్రము ఉన్నత మార్గాన్ని మాత్రమే నిలుపుకుంటాడు. అప్పటికే అనిర్వచనీయ తలాలు అతని గమనాన్ని అనుభూతిస్తాయి. ఆయనకి ఈ జగద్రక్షకుడికి అనిర్వచనీయ తలాలు అన్నవి ఎక్కడెక్కడో ఉన్నవన్నీ కూడా ఆయన్ను స్పర్శిస్తాయి. స్వర్గాన్ని భూమిని తన సాధనాలు చేసుకుంటాడు, స్వర్గమును భూమినే తన సాధనాలుగా చేసుకుంటాడు. ఆర్మర్డ్ అంటే ఏంటి? ఆర్మర్స్ అనేవి స్వర్గము భూమి, వీటినే తన సాధనాలుగా చేసుకుంటాడు. వాటిని రెండింటినీ ఏకం చేయడమే మన శ్రీ అరవిందుల పూర్ణయోగ లక్ష్యం. అది దాన్నే వాటినే సాధనాలుగా చేసుకుంటాడు. ఇక్కడ మనకు ఒకసారి దశావతారాలు లేకపోతే వామనావతారం తీసుకుంటే వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి దానం కోసం, వామనావతారం అంటే తెలుసు మనకు విష్ణుమూర్తి, వామనావతారంలో బలిచక్రవర్తి దగ్గరికి దానం కోసం వెళ్తాడు. ఆయన అడిగినప్పుడు 3 అడుగులు నాకు కావాలి అంటాడు. సరే 3 అడుగులు తీసుకోమంటాడు. తీసుకోమంటే వామనావతారము మొట్టమొదట తీసుకొని పెట్టే అడుగు స్వర్గం మీద, ఆ తర్వాత 2వ అడుగు భూమి మీద, ఇంకా 3వది ఎక్కడ అన్నప్పుడు బలిచక్రవర్తి తల మీద. దీన్ని బట్టి మొట్టమొదట జయించింది స్వర్గాన్ని, ఎందుకంటే స్వర్గాలు జయించడం అన్నిటికన్నా సులభం.
మూడవది ఆయన తల మీద అంటే అహంకారం. అహంకారము అన్నిటికన్నా గొప్పది. అన్నిటికన్నా గొప్ప శత్రువు మనకు చెప్పాలంటే. అహంకారాన్ని నశింపచేయటం అన్నది చాలా కష్టమైనది. అది గుర్తొస్తుంది. ఈ రకంగా ఆయన స్వర్గాన్ని, భూమిని తన సాధనాలు చేసుకుంటాడు. భూస్వర్గ పరిమితులు అతని నుంచి పడిపోతాయి. ఇది భూమి, ఇది స్వర్గం అనే పరిమితులు పడిపోతాయి. అంటే రెండు ఒకటవుతాయి. వాటి ధర్మాన్ని అధిగమించి వాటిని తన సాధనాలుగా ఉపయోగించుకుంటాడు. వాటి ధర్మాలను కూడా అధిగమించి వాటిని తన సాధనాలుగా ఉపయోగించుకుంటాడు. He has seized life's hands, he has mastered his own heart. The feints of nature misled not his sight. Inflexible, his look towards truth's far end. Fate's deaf resistance cannot break his will. In the dreadful passages, the fatal paths, invulnerable his soul, his heart unslain, he lives through the opposition of earth's powers and nature's ambushes and the world's attacks. His spirit's stature transcending pain and bliss. He fronts evil and good with calm and equal eyes. He fronts evil and good with calm and equal eyes. జీవిత హస్తాలను స్వాధీనం చేసుకొని జీవితాన్ని తన స్వాధీనం చేసుకుంటాడు. తన హృదయాన్ని జయిస్తాడు. ప్రకృతి వంచన అతన్ని తప్పుదారి పట్టించలేదు. ప్రకృతి ఏ రకంగా ఆయన వంచన చేయాలనుకున్నా కూడా ఆ ప్రకృతి తప్పుదారి పట్టించలేదు. అతని దృష్టి నిశ్చలంగా పరమసత్యపు అంతిమ శిఖరం వైపు ఉంటుంది. ఆయన దృష్టి చిన్న చిన్న సత్యాలు వీటి పక్క ఉండదు. ఒకటే ట్రూత్, పరమసత్యం, సుప్రీం ట్రూత్ అన్నది దాని వైపు ఉంటుంది. ఏది ఆలకించని విధి ప్రతిఘటన కూడా అతని సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయలేదు. విధి అన్నది ఏది వినదు అంటాం కదా, అటువంటి విధి కూడా ఆయన సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయలేదు. దుర్భర మార్గాలలో, దుర్విధి దారులలో ఆయన అంతరాత్మ దృఢంగా, అతని హృదయం వదకు గురి కాకుండా ఉంటాయి. ఎంత దుర్భరంగా ఉన్నా కూడా పరిస్థితులు ఆయన అంతరాత్మ దృఢంగా ఉంటుంది. ఆయన హృదయం ఎటువంటి వదకు గురి కాకుండా ఉంటుంది. భూశక్తుల వ్యతిరేకతను, ప్రతిశక్తుల నుండి, ప్రకృతి శక్తుల నుండి, ప్రపంచం నుండి వచ్చే ఆకస్మిక దాడులను ఎదుర్కొంటూ జీవిస్తాడు. భూమి మీద ఉన్న శక్తుల వ్యతిరేకతను కానీ ప్రకృతి శక్తుల నుంచి, ప్రకృతి నుంచి, ప్రపంచం నుంచి వచ్చి ఆకస్మిక దాడులను కూడా ఎదుర్కొంటాడు. ఇక్కడ మనకు శ్రీ అరవిందుల లైఫ్లో ఎటువంటి దాడి, ఆకస్మిక దాడి జరిగింది అన్నది మనకు ఒకసారి గుర్తొస్తుంది. ఎలా అంటే శ్రీ అరవిందులు ఎంతో కాన్షియస్గా తన గురించి తను ఎంతో జాగ్రత్తగా ఉండేవాడు. అటువంటిది ఒక చిన్న పులి చర్మం దాని వెనుక దాగి ఉన్న దాడిని కనిపెట్టలేకపోయారు. అది శ్రీ అరవిందుల్ని లెగ్ ఫ్రాక్చర్ అయ్యేటట్టు చేసింది. దానికి కూడా శ్రీ అరవిందులు చెప్తారు. అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు ఎలా జరిగింది అది అన్నదని. సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు మదరు శ్రీ అరవిందులు ఇద్దరు పోరాడేవాళ్ళు. సెకండ్ వరల్డ్ వార్లో పనిచేస్తున్న ఆసురిక్ శక్తులతో, ఆసురిక్ ఫోర్సెస్తో. అంటే అప్పుడు ఆ ఫోర్సెస్ని ఎలా అయితే ఎదుర్కొంటూ మదరు తనని తాను మర్చిపోయారో, మదర్ని ఆ ఫోర్సెస్ నుంచి కాపాడటానికి, ప్రతికూల శక్తుల నుంచి కాపాడటానికి ఆ జాగ్రత్తలో ఉంటూ శ్రీ అరవిందులకి ఈ ఆకస్మిక దాడి జరగటం అన్నది మనకు తెలిసిన విషయమే. ఆ రకంగా అటువంటి ఆకస్మిక దాడులను ఎదుర్కొంటూ కూడా జీవిస్తాడు. అతని ఆత్మస్థితి ఆనందాలను అధిగమిస్తుంది. అతని ఆత్మస్థితి, అతని బాధ ఆనందాలను అధిగమిస్తుంది. సమానత్వంతో, నిశ్శబ్ద నేత్రాలతో మంచి చెడులను ఎదుర్కొంటాడు. మంచి లేదు, చెడు లేదు, ఒక నిశ్శబ్దము, సమానత్వం, హార్మోనీతో ఆ రెండింటిని ఎదుర్కొంటాడు. అంటే ఇక్కడి నుంచి మనకి అచైతన్యం అన్నది ఎలా పనిచేస్తుంది, అచైతన్య శక్తి అన్నది ప్రపంచంలో ఎలా పనిచేస్తుంది అన్నది చెప్తారు. He too must grapple with the riddling Sphinx and plunge into her long obscurity. He has broken into the inconscience depths that veil themselves even from their own regard. He has seen God's slumber shape these magic worlds. He has watched the dumb God fashioning matter's frame, dreaming the dreams of its unknowing sleep, and watched the unconscious force that built the stars. He too must grapple with the riddling Sphinx. చిక్కు సమస్యలను సృష్టించే స్పింక్స్, రాక్షస శక్తి. ఈ స్పింక్స్ అన్నది మనకి మిథాలజీలో, గ్రీక్ మిథాలజీలో చెప్తారు. అందులో ఒక రాక్షస శక్తి, ఇట్స్ ఎవల్యూషనరీ ఫోర్స్ అని చెప్పుకోవచ్చు.
ఎవల్యూషనరీ ఫోర్స్ అంటే ఎవల్యూషన్ను అడ్డుకునే ఫోర్స్. ఇది ఎలా ఉంటుంది అంటే శరీరము సింహం శరీరం ఉంటుంది, తల వచ్చేసి ఒక ఉమన్ శిరస్సు ఉంటుంది, తల ఉంటుంది, అంటే లేడీ తల ఉంటుంది, వింగ్స్ ఉంటాయి. ఇది రాక్షస శక్తి. ఇది ఎవల్యూషనరీ ఫోర్స్ను ముందుకు పోకుండా ప్రోగ్రెస్ కాకుండా పోరాడుతూ ఉంటుంది. దీన్ని అటువంటి ఆ రాక్షస శక్తితో కూడా, అటువంటి స్పింగ్స్తో కూడా అతను పెనుగులాడుతూ ఆ రాక్షసి యొక్క దీర్ఘ అంధకారంలో మునక వేయాల్సిందే. రాక్షస వ్యక్తితో మరి పెనుగులాడేటప్పుడు ఆ అంధకారంలో కూడా అతను మునక వేయాల్సి వస్తుంది. పరివర్తనకు అనుమతినివ్వకుండా తమను తాము దాచుకునే అచైతన్య లోతుల్లోకి బలవంతంగా చొరబడతాడు. చైతన్య లోతుల్లోకి బలవంతంగా చొరబడాల్సి వస్తుంది ఆ లోతులకి. ఇప్పుడు మనకు ఒక్కసారి శ్రీ అరబిందోది ఈ సావిత్రి బుక్లోనే సెకండ్ ద బుక్ ఆఫ్ ద ట్రావెలర్ ఆఫ్ ద వరల్డ్స్లో చూస్తే మనకు అందులో అన్ని ఎటువంటి వరల్డ్స్లోకి అశ్వపతి మహారాజు అందులోకి ప్రవేశించి వాటిని ఎలాంటివి అని కనుక్కొని వాటిని అధిగమించి బయటకు వస్తాడు అన్నది తెలుస్తుంది. ఇంకో విషయం మనం గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ మదర్ యోగం, సావిత్రి యోగం అంతా మదర్ చేసిన యోగమే. సావిత్రికి వచ్చిన అనుభూతులన్నీ మదర్ నాకు ఉన్నాయి అని చెప్తారు. అలాగే అశ్వపతి మహారాజు ఏదైతే చేశారో అది శ్రీ అరవిందుల యోగం. అప్పుడు ఈ బుక్ ఆఫ్ ద ట్రావెలర్ ఆఫ్ ద వరల్డ్స్ అంతా శ్రీ అరవిందులు వెళ్ళింది డిసెంట్ ఇన్ టు ద నైట్ కానీ, ద వరల్డ్ ఆఫ్ ఫాల్స్హుడ్, ద మదర్ ఆఫ్ ఈవిల్ అండ్ ద సన్స్ ఆఫ్ డార్క్నెస్ అన్నది కానీ, ఇంకా ద కింగ్డమ్స్ అండ్ గ్రేట్ గాడ్ హెడ్స్ ఆఫ్ లిటిల్ లైఫ్, ద గాడ్ హెడ్స్ ఆఫ్ లిటిల్ లైఫ్, ఈ రకంగా ఎక్కడ చైతన్య లోతుల్లోకి మనకు వేసి అక్కడ ఏముంది అని తెలుసుకొని వాటిని నెమ్మదిగా సరి చేసుకుంటూ పైకి రావడం అన్నది ఇక్కడ ప్రపంచ విమోచకుడు చేసే కార్యం. ఈ అచైతన్య లోతుల్లోకి బలవంతంగా చొరబడతాడు. ఈ మార్మిక ప్రపంచాల్లో నిద్రిస్తున్న భగవంతుని చూసి పదార్థ చట్రాన్ని ఆయన ఎలా రూపొందించాడో గమనించాడు. అక్కడ మార్మిక చట్రాల్లోకి పోయి అక్కడ చైతన్యంలో కూడా భగవంతుడు ఎలా నివసిస్తున్నాడు అన్నది కూడా చూస్తాడు. చూసి దాని ధర్మాలను, వాటి లాస్ అన్నిటినీ కూడా తెలుసుకుంటాడు. అది మదర్కి వచ్చిన ఎక్స్పీరియన్స్. మన మదర్ విజన్స్లో ఉంది ఒక ఎక్స్పీరియన్స్. మదర్ ఈ రకంగా దీంట్లోకి ఇలా లోతులకి ఆ చైతన్యం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ లోతుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బీయింగ్ అన్నది నిద్రిస్తూ కనిపిస్తుంది. అదే ఆ చైతన్యం అన్నది. ఎప్పుడైతే మదర్ ఆ బీయింగ్ని టచ్ చేస్తుందో వెంటనే అది కళ్ళు తెరుస్తుంది. ఎందుకంటే ఆ టచ్ ఏంటి, మదర్ టచ్ అన్నది ఏంటి, సూపర్ కాన్షియస్ టచ్, అతిమానస టచ్. ఆ టచ్ అన్నది వచ్చినప్పుడు ఆ బీయింగ్, ఆ జీవి, ఆ చైతన్య జీవి అన్నది కళ్ళు తెరవడం జరుగుతుంది. కాబట్టి ఆ చైతన్యం కదలాలంటే ఏం రావాలి, సుప్రామెంటల్ ఫోర్స్ దాని మీద పడాలి. అందుకే మదర్ శ్రీ అరవిందులు సుప్రామెంటల్ ఫోర్స్ను భూమి మీదకి తీసుకురావడానికి అంతగా తమ జీవితాలను త్యాగం చేశారు. ఈవెన్ మదర్ ఈ రాక్షస శక్తులతో కూడా పోరాడటం గురించి ఇంకొక విజన్ కూడా చెప్తారు. ఒకసారి మదరు సముద్రం వైపు చూస్తూ ఉన్నప్పుడు అందులోంచి ఒక సర్పెంట్, ఒక పెద్ద సర్పెంట్, సర్పం అది బయటికి వచ్చింది. అది ఏం చేస్తూ ఉందంట, భగవంతుని సంపదకు కాపలా కాస్తూ ఉందంట. భగవంతుని సంపద అన్నది, దానికి ఆ నిధి అన్న అది నిధి అన్నది ఉంది కదా, దానికి అది కాపలా కాస్తూ ఉంది ఆ సర్పం. అయితే మదర్ అడిగారంట సర్పాన్ని, నువ్వు ఎందుకు దీనికి అడ్డుగా ఉన్నావు, నువ్వు పక్కకు తప్పుకుంటే ఈ సంపద మొత్తము అందరికీ అందుతుంది కదా, ప్రపంచం మొత్తానికి అందుతుంది కదా అని. అప్పుడు ఆ సర్పం అన్నదంట, అమ్మ నువ్వు వచ్చావు కాబట్టి నేను పక్కకు తప్పనిసరిగా తప్పుకోవాల్సిందే, కానీ నేను పక్కకు తప్పుకున్నాను అంటే నన్ను వాళ్ళు చంపేస్తారు, కొట్టి చంపేస్తారు అని. వాళ్ళు అంటే ఎవరు అంటే ఈ ఆసురిక్ ఫోర్సెస్ అన్న, ఇవన్నీ కూడా వాళ్ళు కొట్టి చంపుతారు, నేను తప్పనిసరిగా దీనికి కాపలా ఉండాల్సిందే, వాళ్ళు నన్ను పక్కకు కదలనివ్వరు, ఇది కిందికి రావటానికి అలౌ చేయరు అని చెప్పి ఆ సర్పం చెప్తుంది. అయితే దేని గురించి మదర్ని మరి ఎప్పుడు ఇది జరుగుతుంది అని ప్రశ్న అడిగినప్పుడు కూడా మదర్ చెప్తారు, సెక్స్ ఇంపల్స్ అన్నది మొత్తము ప్రపంచంలో జయించబడినప్పుడు, అధిగమించబడినప్పుడు, ఒకరికి ఇద్దరికి ఏదో ఇప్పుడు ఫాలో అయ్యే కొద్ది మందికి కాదు, మొత్తం ప్రపంచం మొత్తానికి సెక్స్ ఇంపల్స్ అన్నది ఓవర్కమ్ కావాలి అంటే, జయించబడాలి అంటే అది చాలా కాలం పడుతుంది, అది చిన్న విషయం కాదు అది. అలాగా ఇక్కడ వీళ్ళంతా మదర్ శ్రీ అరవిందులు వీళ్ళంతా ఏంటి, మన కోసము ఈ చైతన్యం అంటే ఏంటి, అసలు ఈ చైతన్యంతోనే మొత్తం ఇదంతా ఉంది ప్రపంచంలో, దీన్ని సమూలంగా నాశనం చేయాలి అని దాని లోతుల్లోకి వెళ్ళి దాన్ని టచ్ చేశారు. అలాగే ఆ మార్మిక ప్రపంచాల్లో నిద్రిస్తున్న భగవంతుని చూసి
ఎందుకంటే ఇన్కాన్షియన్స్ లో కూడా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడే కదా దీన్ని అంతా రూపొందించింది. అసలు ఈ సృష్టి రావాలని కార్యాన్ని మనం లాస్ట్ సెషన్ లో చెప్పుకున్నాము. ఏ రకంగా భగవంతుడు సంకల్పిస్తే దివ్యమాత దాని 4 శక్తులు దేవశక్తుల్ని కిందకి పంపించిందో, ఎలా అవి తమ కనెక్షన్ ని దివ్యమాతతో పోగొట్టుకొని ఈ రకంగా నెగిటివ్ అయ్యాయి, ఇదంతా చెప్పుకున్నాం మనం. కాబట్టి అక్కడే భగవంతుడు ఉన్నాడు, అక్కడ కూడా భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుని చూసి పదార్థ చట్రాన్ని ఆయన ఎలా రూపొందించాడో, ఈ పదార్థం అన్నదాన్ని ఎలా వచ్చింది, అసలు మ్యాటర్ అన్నది ఎలా వచ్చింది అన్నదాన్ని గమనించాడు. తాను నిద్రిస్తున్నట్టుగా తెలియకుండానే నిద్రిస్తూ నక్షత్రాలను నిర్మించే అచైతన్య శక్తిని గమనించాడు. నక్షత్రాలను కూడా నిర్మించే అచైతన్య శక్తి, దాన్ని కూడా గమనించాడు. అతడు అచైతన్య పని విధానాలను, దాని ధర్మాన్ని, దాని అసంగతమైన ఆలోచనలను, దాని ధర్మాన్ని, దాని పని విధానాలను వీటన్నింటినీ కూడా, కఠిన చర్యలను, ఎలా కఠిన చర్యలు తీసుకుంటుంది వీటన్నింటినీ కూడా తెలుసుకుంటాం. దీన్ని మనము పురాణాల్లో చూస్తే 2 ధర్మాలు చెప్తారు మనకు. ఒకటి సూర్యధర్మము, ఇంకోటి యమధర్మము. సూర్యధర్మము అన్నది సత్యానికి సంబంధించినది. సూర్యుడు అంటే సావిత్రి, అంటే సూర్యపుత్రిక సవిత్రు. ఆ రకంగా సావిత్రి దానికి చెందినదని. సూర్యధర్మము సుప్రమెంటల్ సన్ దానికి చెందినది, అది పరమసత్యానికి చెందినది. అలాగే యమధర్మము అంటే కఠినము, నిర్దాక్షిణ్యము. ఎలా యముడు మంచి చెడు, ఇంకా అతను సాధన చేశాడా లేక మామూలు వ్యక్త, ధనవంతుడా బీదవాడు, ఇదంతా ఏం లేదు, నిర్దాక్షిణ్యంగా అతన్ని ప్రాణం తీసుకోవాల్సిందే, అతన్ని చంపవలసిందే. అలాగా అది యమధర్మము. ఈ రకంగా ఈ 2 ధర్మాలు ఉంటాయి. కానీ ఈ యమధర్మం అన్నది ఏం చెప్తారంటే షాడో ఆఫ్ సూర్య. దానికి సూర్యునికి షాడోనే యముడు, సూర్యుని నీడ యముడు. మనకి ఇది మళ్ళీ సావిత్రిలో తీసుకుంటే కొంచెం మరీ ఎక్కువ సబ్జెక్ట్ నుంచి పక్కకు పోతున్నా అనుకోకపోతే మీరు. సావిత్రిలో తీసుకుంటే సావిత్రి మృత్యువు వీళ్ళ ఇద్దరు పోరాడుతున్నప్పుడు ఎలా సావిత్రి వాదిస్తుంది యముడితో, మృత్యువుతో. చివరకు మృత్యువు ఓడిపోతాడు. మృత్యువు ఓడిపోయినప్పుడు సావిత్రి చెప్తుంది, నువ్వు నా నీడవే, నా షాడోనే నువ్వు అని. సావిత్రి ఎవరు? దివ్యమాతే. యముడు ఎవరు? యముడు ట్రాన్స్ఫార్మ్ అయి గాడ్ అవుతాడు అక్కడ లాస్ట్ బుక్ లో మనకి. అప్పుడు గాడ్ అయినప్పుడు 11th book లో అప్పుడు సావిత్రి దివ్యమాత చెప్తుంది, నువ్వు ఎవరో కాదు, నువ్వు నా నీడవే అని. అలాగా ఇక్కడ ఎవరు యముడు అంటే ఎవరు? సూర్యుడికి నీడని. ఇటువంటి ఈ ధర్మాన్ని, ఈ పని విధానాలను, వీటన్నింటినీ, అసంగతమైన ఈ ఆలోచనలను, ఈ కఠిన చర్యలను, మృత్యువు తీసుకునే కఠిన చర్యలను, అచైతన్యం తీసుకునే కఠిన చర్యలను, వీటన్నింటినీ కూడా అతను తెలుసుకున్నాడు. He has learned the inconscience workings and its law, its incoherent thoughts and rigid acts, its hazard ways of impulse and idea, the chaos of its mechanic frequencies, its random calls, its whispers falsely true, misleaders of the hooded listening soul. All things come to its ear, but nothing abides. All rose from the silence, all goes back to its hush. Its somnolence founded the universe. Its obscure waking makes the world seem vain, arisen from nothingness and towards nothingness turned. Its dark and potent essence was earth's start. It is the waste stuff from which all was made. It is the waste stuff. అచైతన్యంలో వ్యర్థమైన ప్రచోదనలు, భావనలు ఉంటాయి. వ్యర్థమైన ప్రచోదనలు ఉంటాయి. ఆ ఇంపల్సెస్ అన్నవి చాలా వేస్ట్ ఉన్నవి ఉంటాయి. ఆలోచనలు ఇవన్నీ కూడా వ్యర్థమైనవి ఉంటాయి. యాంత్రిక పునః సంభవాల గందరగోళము ఉంటుంది. యాంత్రికంగా మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది. ఒక ఆలోచన ఏదో చేసి ఇలా నెగిటివ్ ఆలోచించకూడదు మనం అనుకుంటాము, మళ్ళీ యాంత్రికంగా ఎప్పుడో అచైతన్యంలో పడిపోతాము, మళ్ళీ అదే ఆలోచిస్తాము. ఒక చర్య ఏదో చేస్తాము, అది చేయకూడదు ఇంకా ముందు అని గట్టిగా నిర్ణయించుకుంటాము, మళ్ళీ కొంచెం కాలానికి మళ్ళీ తిరిగి వస్తాము. దీని అంతటికీ కారణం ఏమంటే మనలో ఉన్న అచైతన్యమే. దీంట్లో యాంత్రిక పునఃసంభవాల ఈ గందరగోళం అంతా ఉంటుంది. లక్ష్యం లేని పిలుపులు, సత్యం అనిపించే అసత్య గుసగుసలు, ముసుగేసుకొని వింటున్న అంతరాత్మ తప్పుదోవ పట్టిస్తాయి. మన అంతరాత్మ ఓపెన్ అయినప్పుడు సత్యానికి సంబంధించిన పిలుపులు వినిపిస్తాయి. ఎప్పుడైతే మన అంతరాత్మకు ముసుగు పడుతుందో, ఎప్పుడు అంతరాత్మకు ముసుగు పడుతుంది అన్నది కూడా చెప్పుకున్నాం మనం. ఎప్పుడు ఈ కోపంలో, కోరికల్లో, బాహ్య విషయాల్లో ఎక్కువగా ఉన్నప్పుడు అంతరాత్మ ముసుగు పడుతుంది.
అలా అంతరాత్మ ముసుగు వేసుకున్నప్పుడు సత్యం అనిపించే అసత్య గుసగుసలు, సత్యం అనిపిస్తాయి కానీ అవి అసత్యపు గుసగుసలే. అసత్యపు గుసగుసలే సత్యం అనిపిస్తాయి. ఇవే సత్యం అని మనం అనుకుంటాం అప్పుడు, కానీ అది సత్యం కాదు, అసత్యం. ఇవన్నీ కూడా తప్పుదోవ పట్టిస్తాయి మన అంతరాత్మను. మన అంతరాత్మ శ్రీ అరవిందుల డివోటీస్ ఒక ఇద్దరు ముగ్గురు చెప్పినవి ఉన్నాయి ఎగ్జాంపుల్స్ ఇవే. ఒక అతనికి శ్రీ అరవిందులు చెప్తున్నట్టుగా ఆ బావిలో దూకు దూకు అని చెప్తున్నట్టుగా వినిపించింది, పదే పదే వినిపిస్తే అతను దూకడం జరిగింది. అది శ్రీ అరవిందుల గొంతే అనుకొని. ఈ రకంగా శ్రీ అరవిందుల గొంతు ఇంకొక సాధకుడు నువ్వు ఇక్కడికి రావాలి 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 రా రా అని పిలవటము శ్రీ అరవిందుల గొంతుతో వినిపించింది. మళ్ళీ శ్రీ అరవిందుల్ని కాంటాక్ట్ చేసినప్పుడు శ్రీ అరవిందులు నో యూ డోంట్ కమ్ అని చెప్పి చెప్తారు, నువ్వు రావద్దు ఇక్కడికి అని చెప్పి లెటర్ ద్వారా చెప్తారు. సో ఈ రకమైనవి ఇవన్నీ ఏంటంటే అసత్య గుసగుసలు. మనకు కూడా ఏదో దేవుళ్ళు కనిపించారు, వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు అని చాలా మంది చెప్తుంటారు. మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇవన్నీ ఏంటి మనం గుర్తుంచుకోవాలి, ఏంటివి ఇవి, ఎలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఇవి జరుగుతూ ఉన్నాయి మనకు. అవి అసత్య గుసగుసలా లేకపోతే నిజంగా మదర్ శ్రీ అరవిందుల నుంచి వస్తున్నాయా అన్నది. ఇవన్నీ కూడా ఎందుకంటే మన అంతరాత్మను తప్పుదోవ పట్టిస్తాయి. దీని శ్రవణేంద్రియానికి అన్ని విషయాలు వినిపిస్తాయి కానీ ఏది బద్ధమై ఉండదు. ఈ అచైతన్యానికి ఏది బద్ధమై ఉండదు, అన్నీ వినిపిస్తాయి కానీ. సమస్తము నిశ్శబ్దం నుంచే ఉద్భవించి తిరిగి నిశ్శబ్దానికే చేరుతుంది. ఈ రకంగా అంతా నిశ్శబ్దం నుంచే ఉద్భవిస్తుంది, నిశ్శబ్దానికే చేరుతుంది. అచైతన్యపు నిద్రమత్తు విశ్వాన్ని స్థాపించింది. అసలు ఈ విశ్వం అన్నది ఎలా స్థాపించబడింది? మొట్టమొదట ప్రారంభమయ్యిందే అచైతన్యంతో. ఆ అచైతన్యపు నిద్రమత్తే విశ్వాన్ని స్థాపించింది. నిద్రమత్తు స్థాపించింది ఇంకెలా ఉంటుంది, కానీ అర్ధనిద్రతో మేలుకోవడం. నిద్రమత్తుతో స్థాపించి అర్ధనిద్రతోనే మేల్కొంది ప్రపంచం. ఈ ప్రపంచము అర్ధనిద్రతో మేల్కోవడం వల్ల పూర్తిగా వ్యర్థమయ్యింది. Into its deep creation can collapse. Its opposition clogs the march of the soul. ఇదంతా కూడా అచైతన్యం గురించి చెప్తున్నారు. Its opposition clogs the march of the soul. It is the mother of our ignorance. Inconscience is the mother of our ignorance. He must call light into its dark abysms. ఇక్కడ జగద్రక్షకుడు, ప్రపంచ విమోచకుడు చేయాల్సింది, వరల్డ్ రిడీమర్ చేయవలసింది చెప్తున్నారు. ఎంత కష్టమైన కార్యం. He must call light into its dark abysms. Else never can truth conquer matter's sleep, and all earth look into the eyes of God. All things obscured his knowledge must relume. All things perverse his power must unknot. He must pass to the other shore of falsehood sea. He must enter the world's dark to bring their light. The heart of evil must be bared to his eyes. He must learn its cosmic dark necessity, its right and its dyed roots in nature's soil. He must know the thought that moves the demon act and justifies the titan's erring pride, and the falsehood lurking in earth's crooked dreams. He must enter the eternity of night and know God's darkness as he knows his sun. శూన్యం నుంచి ఉద్భవించిన, శూన్యం వైపుకే మళ్ళిన ప్రబలాంధకార అచేతన, శూన్యం నుంచి ఉద్భవించిన అచేతన మళ్ళీ ఎటువైపు వెళ్తుంది? శూన్యం వైపే వెళ్తుంది. ఈ అచేతన అన్నది, ఇటువంటి అచేతన అన్నది పృథ్వీకి ప్రారంభం, ఈ పృథ్వీ సృష్టికి ప్రారంభం. ఇది ఒక వ్యర్థ పదార్థం. మరి ఎందుకు ఇదంటే వ్యర్థమే, కానీ దీని నుంచే సమస్తము తయారయ్యింది. దీని లోతుల్లోకే సృష్టి కుప్పకూలిపోతుంది. ఈ అచైతన్య లోతుల్లోకి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో సృష్టి మళ్ళీ అక్కడికే కుప్పకూలిపోతుంది. ఇది మనకు మళ్ళీ సావిత్రి మృత్యుకు మధ్యన జరిగే కాన్వర్జేషన్, ద డిబేట్ ఆఫ్ లవ్ అండ్ డెత్ లో కూడా ఇక్కడ వస్తుంది. నేనే సృష్టిస్తాను, యముడు మృత్యువు అంటాడు. సృష్టించేది నేను. ఎవరు అనుకుంటున్నావు? భగవంతుడు అంటున్నావు, అది అంటున్నావు, ఇది అంటున్నావు. వేరే భగవంతుడు ఎవరు లేరు. సృష్టించేది నేనే, నాశనం చేసేది నేనే. ఇది అచైతన్యం. ఈ అచైతన్యం, దాని వ్యతిరేకత అంతరాత్మ గమనానికి ప్రతిబంధకం అవుతుంది. దీంట్లో ఇది నెగిటివిటీ ఎంత అయితే ఉందో దీనిలో, అది ఎంత ఎక్కువగా ఉంటే అంతగా మన సోల్కి ఆటంకం అవుతుంది. మన సోల్ ముందుకు నడవలేదు. ఈ అచైతన్యం మన అజ్ఞానానికి తల్లి. మన అజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మనకు అజ్ఞానము అన్నది అంటే ఈ అచైతన్యంతో. దీని అంధకార అగాధాలలోకి అతడు కాంతిని తీసుకొని రావాలి. ఇటువంటి అంధకారంలోకి, ఇటువంటి అగాధాలలోకి ఆయన తన కాంతిని తనలోనే పెట్టుకోవడం కాకుండా ఇందులోకి, ఈ అగాధాల్లోకి ఆ కాంతిని తీసుకురావాలి. లేకపోతే పదార్థ నిద్రను సత్యం ఎప్పటికీ జయించలేదు. ఇంత అచైతన్యం నిద్రలో ఉన్న పదార్థం అన్నది
ఎప్పటికీ జయించలేదు. మనకు శ్రీ అరవిందుల పూర్ణయోగంలో కూడా అది మ్యాటర్ అండ్ స్పిరిట్, మ్యాటర్ అండ్ స్పిరిట్ ఈ రెండు ఒకటి కావాలి. ఆ రెండు ఒకటి అయినప్పుడే ఈ భూమి మీద డివైన్ లైఫ్ అన్నది నెలకొంటుంది. సమస్త పృథ్వీ భగవంతుని నేత్రాల్లోకి చూడలేదు. అప్పుడు మాత్రమే, ఎప్పుడైతే డివైన్ లైఫ్ భూమి మీద వస్తుందో అప్పుడే సమస్త పృథ్వీ, కొంతమంది మాత్రమే కాదు, సమస్త పృథ్వీ అంతా భగవంతుని నేత్రాల్లోకి చూడగలదు. అస్పష్ట విషయాలన్నింటిలోకి ఆయన జ్ఞానం కాంతిని తీసుకొని రావాలి. ఆయన జ్ఞానం ఇలా అస్పష్టంగా, అంధకారంగా, అజ్ఞానంతో ఉన్న విషయాలన్నింటిలోకి ఆయన కాంతిని తీసుకొని రావాలి. ఆయన శక్తి ముష్కర విషయాల ముడిని విప్పాలి. ఆయన శక్తి ఈ కష్టమైన విషయాలు, కాంప్లెక్సిటీస్ అన్నది ఆ ముడినంతా విప్పాలి. అసత్య సంద్రపు ఆవలి తీరాన్ని చేరాలి. అసత్య సంద్రం అన్నది దాని అవతల తీరాన్ని చేరాలి. ప్రపంచంలోని కాంతిని తీసుకురావటానికి ప్రపంచ అంధకారంలోకి ప్రవేశించాలి. ప్రపంచంలోకి కాంతిని తీసుకొని రావాలంటే ముందుగా అంధకారంలోకి ప్రవేశించాలి కదా. అంధకారంలోకి ప్రవేశించే మెల్లగా మనము లైట్ ఏదైనా వెలిగించాలనుకుంటే, రూమ్ చీకటిగా ఉంది, మనం లైట్ వేయాలనుకున్నాము, అప్పుడు ఆ చీకటిలోకి అయితే ప్రవేశించాలి. ప్రవేశించే తర్వాతే లైట్ వేయగలం, లేకపోతే క్యాండిల్ వెలిగించగలం. అలాగా దీనికి ప్రపంచ అంధకారంలోకి, ఆయన ప్రపంచంలోకి కాంతిని తీసుకురావాలంటే, ప్రపంచమే ఒక పెద్ద రూమ్ ఆయనకి, అందులోకి కాంతిని తీసుకురావడం అంటే మరి చిన్న విషయం కాదు. దాంట్లోకి కాంతిని తీసుకురావాలంటే ప్రపంచ అంధకారంలోకి తప్పనిసరిగా ప్రవేశించాలి. విశ్వంలో ఉన్న చెడు మొత్తాన్ని, దాని హృదయాన్ని తెరిచి చూడాలి. ఎవరిలో అన్నా చెడు ఉందంటే దాని పక్క చూడడానికే భయపడతాం మనం, వాళ్ళకు దూరం అవుతాం. వాళ్ళలో చెడు ఉంది, నెగిటివిటీ ఉంది అని అంటే వాళ్ళకు దూరంగా ఉండం, మనకెందుకు వచ్చింది అనుకుంటాం. అలాంటిది ప్రపంచం మొత్తం, విశ్వంలో ఉన్న చెడు మొత్తాన్ని, దాని హృదయాన్ని తెరిచి చూడాలి. విశ్వంలో ఆ అంధకారం ఉండాల్సిన అవసరం ఏంటో గ్రహించాలి. ఎందుకు అంధకారం ఉంది, ఎందుకు ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఈ జరిగే అరాచకాలు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి, వాటి వెనక ఏముంది, వాటి వెనక సత్యం ఏముంది, ఏం రాబోతుంది, దేని ముసుగు ఇది. ఇప్పుడు చెడు అన్నది మంచికి ముసుగు, ఆ చెడు తీసేస్తే మంచి ఉంటుంది. అలాగే మన ద్వేషం అన్నది ప్రేమకు ముసుగు, ఆ ద్వేషం అన్నది తీసేస్తే నీకు ప్రేమ, ఎవరినైనా ద్వేషిస్తున్నావు అంటే దాని వెనక ప్రేమ ఉంటుంది డెఫినెట్గా. ఆ ముసుగు తీసేసినప్పుడు మనకు ఆ ప్రేమ బయటకు వస్తుంది. అలాగా అది ఈ అంధకారము ఉండవలసిన అవసరం ఏంటో, ఈ నెగిటివిటీ ఉండాల్సిన అవసరం ఏంటో గ్రహించాలి. అది ఉండటానికి దానికి ఉన్న హక్కు ఏమిటో, దాని రైట్ ఏంటి, ఇక్కడ ప్రకృతి మన్నులో దాని దుర్భర మూలాలేంటి, ప్రకృతిలో ఈ నేలలో దాని మూలాలేంటి, దుర్భరంగా ఉన్న దాని మూలాలేంటి, ఇవన్నీ కూడా ఆయన తెలుసుకోవాలి. ఫర్ దిస్ హీ మస్ట్ గో డౌన్ ఇన్ టు ద పిట్. దీనికోసం ఆయన ఏం చేయాలి? ఫర్ దిస్ హీ మస్ట్ గో డౌన్ ఇన్ టు ద పిట్. ఫర్ దిస్ హీ మస్ట్ ఇన్వేడ్ ద డొలోరస్ వాస్, imperishable and wise and infinite. He still must travel hell the world to save. He still must travel hell the world to save. రాక్షస చర్యను కదిలించే దాని ఆలోచనను తెలుసుకోవాలి. తప్పు చేసే రాక్షస అహంకారాన్ని అది ఎందుకు సమర్థిస్తుంది, ఈ అచైతన్యం ఎందుకు భగవంతుని సమర్థించడం లేదు, ఎందుకు రాక్షస అహంకారాన్ని సమర్థిస్తుంది అన్నది తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా దాని లాస్. పృథ్వీ యొక్క కుటిల స్వప్నాలలో అసత్యం ఎందుకు సంచరిస్తూ ఉంది, ఎందుకు ఇక్కడ అసత్యం సంచరిస్తూ ఉంది, దానికి కారణం చూపాలి. నిశీది శాశ్వతత్వంలోకి ప్రవేశించి సూర్యకాంతిని తెలుసుకున్న విధంగా భగవంతుడి అంధకారాన్ని తెలుసుకోవాలి. మనకి ఇవన్నీ కూడా ఎక్కడ మీరు ఏ యోగమైనా తీసుకోండి, ఎక్కడ పురాణాలు తీసుకున్నా కూడా ఇంత లోతుగా, ఇంత ఇదిగా వీటన్నింటికి వివరణలు అన్నది ఎక్కడా రాదు మనకి. నాకు తెలిసిన వాడు, నాకు కొంచెమే కొంచెమే మిగిలిన పురాణాలు ఇవన్నీ కొంచెమే తెలిసి ఉండవచ్చు. అయినా కూడా నాకు అనిపిస్తున్నది ఇక్కడ సావిత్రిలో కానీ, మనకు లైఫ్ డివైన్లో కానీ, సింథసిస్ ఆఫ్ యోగాలు కానీ, ఒక సీక్రెట్స్ ఆఫ్ వేద తీసుకోండి, ఎస్ఎస్ అని గీత తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా దాని మూలం ఏంటి, అసలు దాంట్లో ఆ లోతులు అన్నీ శ్రీ అరవిందులో టచ్ చేసినంతగా ఇంకొకరు టచ్ చేయలేదేమో ఇంతవరకు అని అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీ అరవిందులు అంటే ఎవరో కాదు, శ్రీకృష్ణుడే శ్రీ అరవిందులోకి దిగివచ్చి ఇవన్నీ సీక్రెట్స్ ఆఫ్ వేద కానీ, ఎస్ఎస్ అని గీత కానీ ఇవన్నీ రాయించడు. కాబట్టి భగవంతుడే దాన్ని మనకి వివరంగా చెప్పగలడు. ఇందుకొరకు ఈయన ఏం చేయాలి? నిశీది శాశ్వతత్వంలోకి ప్రవేశించి సూర్యకాంతిని తెలుసుకున్న విధంగా భగవంతుని అంధకారాన్ని తెలుసుకోవాలి. ఇందుకోసము గోతి క్రింద భాగాన్ని చేరాలి. తెలుసుకోవాలంటే ఆ అంధకారం క్రింది భాగాన్ని చేరాలి. దీనికోసం క్షుభిత విస్తారాలను జయించాలి, విస్తారాలన్నింటినీ జయించాలి.
అనశ్వరమై మేధతో అనంతత్వంతో ప్రపంచాన్ని రక్షించటానికి నరకం గుండా పయనించాలి. ప్రపంచాన్ని రక్షించాలంటే హ్యాస్ టు ట్రావెల్ త్రూ ద హెల్. హీ స్టిల్ మస్ట్ ట్రావెల్ హెల్ ద వరల్డ్ టు సేవ్. ప్రపంచాన్ని రక్షించాలంటే ఆయన నరకం గుండా కూడా పయనించాలి. ఇప్పటికీ ఈ వారం సెషన్ కంప్లీట్ చేద్దామండి.